నేను మధ్యాహ్నమే చెప్పిన, నేను మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మధ్యాహ్నం ఇవాళ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పిన, పోలీసులను అడ్డం పెట్టుకొని మాత్రమే మీరు రాజకీయాలు చేయగలుగుతా ఉన్నారు. ఒక పక్కేమో ఇన్ఛార్జ్ టెక్ రవి అంటాడు, మేము ఎటువంటి హరాస్మెంట్ చేయలే గడిచిన సంవత్సరం రోజుల నుంచి అని. నేను మధ్యాహ్నమే చెప్పిన, ఈ 12 మాసాల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండు కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలిగినారు తప్ప, నిజంగా పోలీసులు అనే వాళ్ళు మధ్యలో లేకపోతే మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు కూడా నేను సాయంకాలం మాట్లాడిన 4 గంటలకు మాట్లాడిన కొన్ని గంటల్లోనే మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఫస్ట్ మా వాళ్ళని తెచ్చి స్టేషన్లో పెట్టుకొని తర్వాత టీడీపీ వాళ్ళని స్టేషన్కి పిలుచుకొని కంప్లైంట్ ఇప్పించుకొని, అంటే ఏం పోలీసింగ్ ఇది? దీన్ని పోలీసింగ్ అంటారా? అంటే ఈ పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రజల, ప్రభుత్వాల, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ జీతాలు ఇస్తుందా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే పరిస్థితి ఉంది. నిజంగా ఈ నిరంకుశ పాలన, ఈ పోలీస్ హరాస్మెంట్ పోవాలా. పోలీసులు కూడా ముఖ్యంగా విఘ్నతతో ఆలోచించాలా. ఎల్లకాలం ఇలాగే ఉండదు. ఈ మాదిరి తప్పుడు కంప్లైంట్లు తీసుకొని ఇష్టం వచ్చినట్లు సెక్షన్లు పెట్టి మీరు వ్యక్తులను రిమాండ్లకు పంపిస్తామంటే న్యాయస్థానాల వద్దకు వెళ్తాము, గట్టిగా మీ మీద న్యాయస్థానాల్లో మేము పోరాడతాము, మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడేలా కూడా తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా విఘ్నతతో ఆలోచించాలా. కేవలం ఇవాళ ఈ ఇష్యూ అంతటికీ కారణం ఏంటి? నిన్న ఉదయం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా 2 సర్కిల్స్లో, పులివెందుల అంబక్పల్లి రింగ్ రోడ్ సర్కిల్, పులివెందుల అండ్ పార్నపల్లి రింగ్ రోడ్ సర్కిల్, ఈ 2 సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉన్నాయి. మొత్తం ఆయన స్టాచ్యూ మొత్తం తోరణాలతో, మీ టీడీపీ తోరణాలతో, జెండాలతో పూర్తిగా చుట్టేసినారు, కప్పేసినారు. అవన్నీ తీయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఈరోజు మధ్యాహ్నం వరకు ఎటువంటి స్పందన ఆ కంప్లైంట్ మీద లేదు. మరి పోలీసులు స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు. అంటే సమయానికి నిజంగా వాళ్ళు కన్నా స్పందించి ఉంటే ఇంత దూరం వచ్చేది కూడా కాదు కదా. ఈరోజు వాళ్ళు నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇస్తే ఈరోజు మధ్యాహ్నం వరకు స్పందించకుండా, ఈరోజు మధ్యాహ్నం తర్వాత మా వాళ్ళ మీద ఒక తప్పుడు కంప్లైంట్ తీసుకొని, ఎవరినో అసాల్ట్ చేసే ప్రయత్నం మేము చేసినామని చెప్పి తప్పుడు కంప్లైంట్ తీసుకొని, ఆ కంప్లైంట్ ఆధారంగా తెచ్చి మా మున్సిపల్ చైర్పర్సన్ను, మా కౌన్సిలర్లను, మా నాయకులను, కార్యకర్తలను స్టేషన్లో పెట్టి వేధించడము ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మాదిరి తెలుగుదేశం నాయకులను, ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జి కూడా ఎల్లకాలం ఈ మాదిరి పోలీసులను అడ్డబెట్టుకొని రాజకీయాలు చేయలేరు. మీరు ఏదో ఈరోజు ఎన్నికలైపోయి సంవత్సరం అవుతుంది కాబట్టి ఏదో పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలుగుతా ఉన్నారు. కలకాలం చేయలేరు. ఈ పోలీసులు కలకాలం మీ మాట వినరు. కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, ఏ రకంగా అయితే పోలీసులను అడ్డు పెట్టుకొని వైసీపీ కార్యకర్తలను, వైసీపీ నాయకులను మీరు హరాస్ చేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో ఇంకా మోర్ లెజిటిమేట్గా మీ అందరినీ కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో టాస్క్లోకి తీసుకునే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జికి గట్టిగా, మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్ తో పైకి లేస్తారు. అది మాత్రం గ్యారంటీ. ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్ గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా, ఇంత స్టోరీ బోర్డు వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా. నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు? అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళా వచ్చేదానికి ధైర్యం ఉంటేరా రాయ్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈ రోజు చెప్తున్నాను,
నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్ గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్ గా చెప్పను, వెళ్తాను. ఎవడెవడు లేఅవుట్ వేసినాడు, ఎవడెవడు కేసీ కెనాల్ మీద కల్వర్టు కట్టాడు, ఎవడెవడు ఈ సాక్షి పేపర్ కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క దయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎంతో మంది వస్తారు, నా చేతనైనా కానీ నేను సాయం చేస్తా ఉన్నాను. ఎంతో మంది గ్రీవెన్స్ వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్ ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం.